వెల్కమ్ టు జెడ్పే అండి. క్యాష్ బ్యాక్ హర్బార్ అండి. మన పేరులోనే చూడవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క దానిలో క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే ఖర్చులు చేస్తున్నామో ఆ ఖర్చుల మీద వచ్చే ఆదాయంతో మనం డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అందుబాటులో ఉన్నాయి. ఫాస్టాగ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ప్రీపెయిడ్, లోన్ అండ్ ఈఎంఐ మొత్తం 56 రకాల సర్వీసులు రాబోయే నెలలో ఖచ్చితంగా వస్తాయి. వీటి ద్వారా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్లకు 100కి ₹7 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం యాప్ అనేది ఫ్రీగా ఉంటుంది. దీనిలో ప్యాకేజ్ ప్రైమ్ 599 లేదా సూపర్ ప్రైమ్ 1199తో మనం ఐడి యాక్టివేషన్ చేసుకుంటే 519 అనేది సైన్ అప్ బోనస్ వస్తుంది. ఒకసారి మనం రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ప్రైమ్ ప్యాకేజ్లో మనం ఉండి ప్రైమ్ ప్యాకేజ్తో ఎవరైనా ఐడి యాక్టివేషన్ చేస్తే మనకి 200 రావడం జరుగుతుంది. ఒక్కరు వచ్చినా మన కింద 200 అనేది వస్తుంది. అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో మనం ఉండి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్తో ఎవరైనా ఐడి యాక్టివేషన్ చేస్తే మనకు ఖచ్చితంగా 500 వస్తుంది. దీనిలో నో మ్యాచింగ్, నో క్యాపింగ్ అండి. నో మ్యాచింగ్ అంటే మనకి ఎక్కడ జరిగిన వర్క్ అనేది ఇన్కమ్ వస్తుంది. నో క్యాపింగ్ అంటే ఒక రోజుకి మనం ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ప్రైమ్ ప్యాకేజ్లో 599 లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి 200 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి ₹40 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి ₹20 వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి ₹10 వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఏ ఒక్కరు ఐడి యాక్టివేషన్ చేసినా ₹5 వస్తుంది. ఇక్కడ ఒక లెగ్లో వర్క్ జరిగిన దాని తాలూకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అందుకే నో మ్యాచింగ్, నో క్యాపింగ్. ఇప్పుడు మనం సూపర్ ప్రైమ్ లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే వర్క్ అనేది సేమ్, టీమ్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 500 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి ₹100 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి ₹50 వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి ₹25 వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఎక్కడ ఒక లాగిన్ వచ్చి యాక్టివేషన్ అయినా ₹10 వస్తుంది. టీమ్ అనేది సేమ్, ఇక్కడ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. డైలీ ఇన్కమ్ చార్ట్ అంటే రాయల్టీ ఇన్కమ్. ఇది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఉన్న బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ర్యాంకులు అచీవ్ అయితే వస్తుంది. బ్రాంజ్ ర్యాంక్ సాధించాలంటే డైరెక్ట్గా మన కింద 15 మెంబర్స్ ఐడి యాక్టివేషన్ చేస్తే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాము. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే డైలీ 2% రాయల్టీ ఫండ్ లైఫ్ టైం వస్తుంది. అందుకే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఈ విధంగా ర్యాంకులు అచీవ్ అయితే రాయల్టీ ఫండ్ వస్తుంది. దీనిలో మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. అంటే ర్యాంకులు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ దీనిలో ఏదో ఒక ర్యాంక్ సాధించినట్లయితే మనకి ఇన్కమ్ ప్రతి నెల జీతం లాగా ఈ విధంగా వస్తుంది. ఇది ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పవచ్చు. ఇది పొందాలంటే ఏదో ఒక ర్యాంక్ సాధించాలి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఏదో ఒక ర్యాంకు సాధించాలి. జెడ్పేలోకి వచ్చి 3 months అయి ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం ర్యాంకులు చూసినట్లయితే మనం ఆ ర్యాంకులు సాధించినందుకు ఇన్కమ్ ఇంతేనా అంటే ఇంకా ఉంది. బ్రాంజ్ ర్యాంక్ సాధించినట్లయితే ఐడి కార్డ్, టీషర్ట్, సెమినార్ జరిగినప్పుడు అటెండ్ అయితే మనకి ఇస్తారు. 2% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ కంటిన్యూ అవుతుంది. సిల్వర్ ర్యాంక్ సాధించినట్లయితే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 ఇస్తారు. 1.5% రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తారు. గోల్డ్ ర్యాంక్ సాధించినట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 ఇస్తారు. 1.75% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. ప్లాటినం ర్యాంక్ సాధించినట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 ఇస్తారు. 1.5% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తారు. టాప్ వాచ్ ర్యాంక్ సాధించినట్లయితే కార్ ఫండ్ కింద 2 lakhs వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తారు. రూబీ ర్యాంక్ సాధించినట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs ఇస్తారు. 1.25% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తారు. డైమండ్ ర్యాంక్ సాధించినట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 lakhs ఇస్తారు. 1% డైలీ రాయల్టీ ఫండ్, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. నేను ఎన్ని చెప్పినా, మీకు సజెషన్ చేసి ఎన్ని చెప్పినా ఎస్ ఆర్ నో అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎస్ అయితే